నమస్కారం, ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మాధురి. నెల్లూరు జిల్లా కావలిలో మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు వేల సంఖ్యలో హాజరయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో భారీగా బాణసంచా కాల్చి సుకుమార్ రెడ్డి పుట్టినరోజు భారీ కేక్ ను కోసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుకుమార్ రెడ్డి నివాస ప్రాంగణం అభిమానులతో కిక్కిరిసింది. సుకుమార్ రెడ్డి అభిమానులు తీసుకుని వచ్చిన పుట్టినరోజు కేక్లు కోసి పంచిపెట్టారు. అనంతరం సుకుమార్ రెడ్డికి అభిమానులు గచ్చమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుకుమార్ రెడ్డి అభిమానులు సుమారు 200 మందికి పైగా రక్తదానం చేశారు. అనంతరం సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఎలాంటి పదవి లేదు, పార్టీ లేదు, అయినా నా మీద ఇంత అభిమానం, ఆప్యాయత చూపిస్తున్న ప్రతి నాయకుడికి, కార్యకర్తలకి రుణపడి ఉంటామన్నారు. ప్రతి నాయకుడికి ఉండాల్సింది పదవి, హోదా కాదు, కార్యకర్తల గుండెలో అభిమానం సంపాదించుకున్నవాడే నిజమైన నాయకుడని అన్నారు. ఈరోజు ఇంతమంది కార్యకర్తలు ఎలాంటి స్వలాభం ఆశించకుండా తనపై ఎంత ప్రేమ చూపించడం చూస్తుంటే నా పూర్వజన్మ సుకృతమన్నారు. నా ఈ నిర్ణయమైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, నా కార్యకర్తల నిర్ణయాల మేరకే తన రాజకీయ భవిష్యత్తును ప్రారంభిస్తామన్నారు. సత్యమార్గముని నమ్మి నడుస్తూ సాగించిన పయనం కోట్లాది మంది అభిమాన జనులకు అయ్యను ఆదర్శం. ధర్మ రక్షణకై నిత్యం జరిపిన తన ప్రతి పోరాటం అధర్మ పాలకుల పాలనకు పాడింది చరమ గీతం. ఇచ్చిన మాటలు చెరుపని వాడు, చేసిన మేలుని మరువని వాడు, పులివెందులలో నేడే పుట్టాడు. పుట్టినరోజు జగనన్న పుట్టినరోజు, జనంతులక జీవించే సేవకుడు పుట్టినరోజు. పుట్టినరోజు జగనన్న పుట్టినరోజు, మానవ కావాలొచ్చిన రోజు, కనీసం జన్మించిన రోజుది, ఒక తేజం ఉదయించిన రోజుది. జననం ఒక చరిత, నీ పయనం ఒక ఘనత, నువ్వేలే మా భవిత, నువ్వు నిండు నూరేళ్లు చల్లగుండయా. నీ జననం ఒక చరిత, నీ పయనం ఒక ఘనత, నువ్వేలే మా భవిత, వర్ధిల్లు వెయ్యేళ్లు మా జగనయ్యా. జగనన్న, మహిళలపై జరుగుతున్న ఘోరాలను అరికట్టేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చిన నీకు మా మహిళా లోకం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. తండ్రి మాటను నెరవేర్చుటలో రాముడి తన మార్గం, ఆ మార్గం ఎన్ని కష్టాలు పెట్టినా విడువల సంకల్పం. నమ్ముకున్న ప్రతి వారి కళ్ళలో నింపెను ఆనందం, ప్రతి ఇంటి గడప కీర్తించుతున్నది జగనుడి సంక్షేమం. అవినీతి సంహారం జరుపుట కొరకు, సకల జనులు సౌఖ్యం పుట్టుటకు, సీమ గడ్డపై నేడే పుట్టాడు. పుట్టినరోజు జగనన్న పుట్టినరోజు, అభివృద్ధికై జగను పుట్టినరోజు. పుట్టినరోజు జగనన్న పుట్టినరోజు, ఓ వీరపుత్రుడిని పొందినరోజు, కనీసం జన్మించిన రోజుది, ఒక తేజం ఉదయించిన రోజుది. क्या
ఓకే చూడాలి అందరూ ఓకే అభిమానులు గడ్డలు చెందరాకుంది కోరుతున్నాం. అభిమానులు ప్రత్యేక ధన్యవాదాలు. నా జన్మదిన సందర్భంగా వేలాది మంది అభిమానులు ఇచ్చేసి వారి శుభాకాంక్షలు నాకు అందజేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా బ్లడ్ డొనేట్ చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు రాబోయే రోజుల్లో ఈరోజు నా మీద ఇంత ప్రేమాభిమానాలు చూపించి నా వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తూ ముందుకి అడుగులేయిస్తూ కష్టకాలంలో మీతోనే మేము మీ అడుగులో మేమే అని చెప్పి అడుగు వేస్తూ నన్ను భుజం తట్టి నడిపిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యకర్త లేని వాడు నాయకుడే కాలేడు. నాయకుడు అన్నవాడు ఎప్పటికీ కూడా కార్యకర్త విస్మరించి చరిత్రలో పైకి పోయిన దాఖలాలు కూడా లేవని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా కార్యకర్త నాయకుడు కలిసి కుటుంబంలాగా పనిచేస్తేనే సుదూరంగా విజయ తీరాలకు చేరుకొని శాశ్వత విజయాలు అందుకుంటూ ముందుకు అడుగులేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు రాబోయే రోజుల్లో కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరి నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుంది. అంతేగాని ఏ తప్పటడికి కూడా వీనని చెప్పి జన్మదిన సందర్భంగా కూడా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనందరం ఈ నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నాతో కలిసిమెలిసిన ప్రతి ఒక్క కుటుంబానికి అక్క చెల్లెమ్మకి అవతాతలకు ముఖ్యంగా యువత మేము సైతం అని చెప్పి మా వెంటే ఉంటూ వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ కష్టకాలంలో అధికారం ఉన్నప్పుడు అందరూ ఉంటారు. అధికారం ఉన్నప్పుడు అందరూ మన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కానీ నా దగ్గర అధికారం లేదు, ఏ పదవి లేదు. కానీ ఇంతమంది వేలాది మంది నేను ఏం చేశానా ఇంతమంది అభిమానాన్ని చూరగొన్నాను కాబట్టి ఈరోజు శాశ్వతంగా నా అభిమాన గుండెల్లో ఎలా ఉన్నానో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తని నా చివరి అంగం వరకు కూడా నాతో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని కూడా నా గుండెల్లో పెట్టుకొని నాకు ఉన్న దాంట్లో కష్టాల్లో సుఖాల్లో వెన్నంటే ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకే నా నిర్ణయం. అంతేకాకుండా కార్యకర్తలు నాయకులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మీ అందరి అడుగులో అడుగు వేస్తూ మీ అందరి మాటకే విలువిస్తానని కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఏది మంచో ఏది చెడో భగవంతుడు ఆశీస్సులు అభిమానుల ఆశీస్సులు ఉన్న వరకు కూడా సుకుమారుడు ఎప్పటికీ వెనకడుగు వేయడు, లేస్తూనే ఉంటాడు, పైకి ఎదుగుతూనే ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు చాలా మంది వందలాది మంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఎందుకంటే యాక్సిడెంట్ లో లేదా బాగలేక బ్లడ్ లేక వారికి ఈ రోజు చేసిన దానమే మనం ఇచ్చేటువంటి గొప్ప చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ